చాట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సినీ పరిశ్రమలో వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వి సముద్ర గారు. సింహరాశితో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మన తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతో దగ్గరయ్యారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. చాలా రోజుల తర్వాత. సార్ అసలు ఏంటి, మీరు డైరెక్షన్ ఫీల్డ్లోకి వచ్చారు, ఎన్నో మంచి మంచి సినిమాలు ఇచ్చారు, సింహరాశితో అడుగు పెట్టారు. నిజంగా ఆ సింహరాశి ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంది ఒక తల్లి సెంటిమెంట్ తో. అసలు ఏంటి సార్, అంటే సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత మనం మాట్లాడుకునే ముందు అసలు ఏంటి సార్, డైరెక్షన్ కు ముందు ఏంటి సముద్ర ఏంటి అసలు? అంటే నేను ఒక రైతు ఫ్యామిలీ అండి. మా నాన్నగారు ఫార్మర్, గుంటూరు జిల్లా అనమాట, బోయపాలెం ఊరు. నేను 10th వరకు చదువుకొని సినిమాల మీద ఇంట్రెస్ట్ తోటి చెన్నై వెళ్ళిపోయి, అప్పుడు చెన్నైలో ఉండేది ఇండస్ట్రీ. చెన్నై వెళ్ళిపోయి అక్కడ షోలే సినిమా చూసాను అనమాట. అది ఎక్కేసింది. అంటే డైరెక్టర్ అవ్వాలని వెళ్ళాను, డైరెక్టర్ అనేది. సో అలా వెళ్ళేసి ఇక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఏం రత్నం గారి దగ్గర, మోహన్ గాంధీ గారి దగ్గర, ముత్యాల సుబ్బయ్య గారు, శరత్ గారు, బి గోపాల్ గారు, సురేష్ వర్మ, బ్యానర్లు వచ్చేసరికి మన ఎయిటర్ మోహన్ గారు, పోకూరు బాబురావు గారు, ఏం రత్న గారు, ఈ బ్యానర్లు అన్నింటిలో వర్క్ చేశాం. మంచి మంచి సంస్థలు, మంచి మంచి డైరెక్టర్స్. ఇట్లాగా లాస్ట్ ఫిలిం గోపాల్ గారి దగ్గర చేసిన తర్వాత ఇక నేను డైరెక్టర్ అయ్యాను 2001. అంటే నిజంగా ఒక స్టార్టింగ్ ఫేజ్ లో స్ట్రగుల్స్ అనేది ఎవరికైనా తక్కువ సార్. మీరు ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? చాలా స్ట్రగుల్ ఫేస్ చేసామండి ఆ టైంలో. అంటే చెన్నై కొత్త తెలియదు. అంటే అప్పుడు మేము ఉండే రూము 200 అనమాట. అసిస్టెంట్ డైరెక్టర్స్గా అక్కడ ఆ టైంలో ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కోసారి 6 నెలలు పని ఉంటుంది, 6 నెలలు పని ఉండదు, అట్లాగనమాట. సో చెన్నై అంటే ఇక అంతే. కాకపోతే చెన్నైలో ఎవరైనా బ్రతకవచ్చు, అంత హ్యాపీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఆ కష్టాలు కూడా చాలా సంతోషంగా ఉంటాయి. సినిమా చేసేటప్పుడు ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్గా స్ట్రగుల్ అవుతాం, డైరెక్టర్ అవ్వాలని. అది ఆ డ్రీమ్లో ఉంటాం కదండి, డైరెక్టర్ అవ్వాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ అనేది చాలా ఇష్టం అసిస్టెంట్ డైరెక్టర్స్కి. దానికోసం ఎంత కష్టాలైన పడతారు, ఎన్ని పస్తులైన ఉంటారు. సో అట్లాగా ఉన్నాం. కానీ ఏంటంటే పస్తులు ఉండలేదు, కానీ చక్కగా కష్టపడతానండి. నేను కష్టపడతాను, నాకు అసలు టైమే ఉండకూడదు, 24 hours కష్టపడాలనే మనస్తత్వం. సో అందువల్ల నాకు వర్క్ బాగా దొరికేది. వర్క్ ఇక్కడైపోతే అక్కడైపోతే ఇట్లా మారిపోతుంటాను అనమాట, బ్యానర్లో డైరెక్టర్స్ ఇట్లాగా. అందువల్ల ఏంటంటే నాకు ఎప్పుడు వర్క్ ఉండేది, అసలు టైం వేస్ట్ చేసుకునేవాడు కాదు. అందరూ అనుకునేవాళ్ళు, కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది కో డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు అందరూ కూడా ఏంటో ఇతను ఎట్లా తిరుగుతాడు, ఖాళీగా ఉండడా అని చెప్పేసి. ఆ వర్కే నన్ను డైరెక్టర్ అయ్యే విధంగా, 10 మంది మంచి మంచి దర్శకులు సంస్థల్లో చేసే విధంగా అట్లా చేసుకొచ్చి ఈ రోజున డైరెక్టర్ 23 సంవత్సరాలు అయింది. 23 years. సరే, ఎప్పుడు అనిపించలేదా స్ట్రగుల్స్ లో వద్దు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం, మనకి ఇది వద్దు, సెట్ కాదు అని ఎప్పుడు అనిపించలేదు? లేదండి, అసలు ఆ ఫీలింగే నాకు ఒక్కసారి కూడా కలగలేదండి. అలాంటి ఫీలింగ్ ఈ రోజు కూడా కలగలేదు నాకు. ఎందుకంటే నేను సినిమా నమ్ముకొని వచ్చాను. ఇలా ఇండియా అంతా తెలుసు నేనేంటని. అలాగే నాకంటూ ఒక పేరు, సముద్ర అనగానే పలానా డైరెక్టర్ అనే పేరు ఇచ్చింది సినిమా. సో అలాంటి సినిమాలు నేను బాగున్నా. నెక్స్ట్ నా పిల్లలు కూడా ఇటే రాబోతున్నారు. అలా ఉంటే నేను తీసుకురాను కదా. ఫస్ట్ టైం అసిస్టెంట్ డైరెక్టర్ గా మీకు అంత ఈజీగా దొరికింది అవకాశం? కొంచెం నేను పిఆర్ బాగా మెయింటైన్ చేస్తానండి. అందుకని అక్కడ చెన్నైలో అప్పుడు పిఆర్ఓ శ్రీనివాస్ గారు అని, ఆయన్ని పట్టుకొని ఆయన నుంచి వెళ్ళి ఏం రత్నం గారిని కలిసాను అనమాట. కలవంగానే ఈ అబ్బాయి చాలా బాగున్నాడు, నేను పెట్టేసుకుంటా అన్నారు ఏం రత్నం గారు. అప్పుడు చక్కగా ఉండేవాడిని. 22 సంవత్సరాల్లో వెళ్ళానండి. 22 years ఏజ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా 10 years 11 years చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఎక్కడ వర్క్ ఉంటే అక్కడ చేసేవాడిని కదా. ఆ పిఆర్ బాగా మెయింటైన్ చేసేవాడిని. అన్ని బ్యానర్లు ఖాళీ ఉంటే నన్ను పిలిచేసేవాళ్ళు అనమాట. బాగా ఇష్టపడతారు అంతా, బాగా కష్టపడతానని, బాగా కష్టపడతానని ప్రతి ఒక్కళ్ళు పిలుస్తారు అనమాట. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఓవరాల్ గా ఎన్ని ఇయర్స్?
అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా 10 to 11 years అండి. 10 to 11 years. 12th ఇయర్లో డైరెక్టర్ అయిపోయాను. ఏంటి సార్ డైరెక్టర్గా సింహరాశి అనే మూవీతో మా ముందుకు వచ్చారు. నిజంగా రాజశేఖర్ గారితో ఒక అమ్మ సెంటిమెంట్తో పండించారు. అసలు ఎలా ఆ కథను ఎలా అనుకున్నారు, ఎలా తీసుకొచ్చారు? అంటే నేను సూపర్ గుడ్ ఫిల్మ్స్లో ఫస్ట్ మదర్ సెంటిమెంట్ స్క్రిప్ట్ చెప్పానండి. చెబితే వాళ్ళకి నచ్చింది. చాలా భారీ బడ్జెట్ అని చెప్పేసి ఆ హీరోలకు చెప్పించాక రాజశేఖర్ చెప్పించారు. రాజశేఖరు సముద్ర చాలా టాలెంట్ ఉందని నాకు నచ్చాడు, బట్ మరి బడ్జెట్ ఈ స్క్రిప్ట్ చేస్తారా లేకపోతే ఏంటి అంటే అప్పుడే రిలీజ్ అయింది తమిళ్లో మాయి అనే ఒక సినిమా. అది చూసి రాజశేఖర్ని చేయమన్నారు. చేయమంటే రాజశేఖర్ గారు ఆలోచిస్తున్నాడు. మా అన్నయ్య అప్పటికే మా అన్నయ్య చేసాడు. అది పెద్ద హిట్ సినిమా అది అక్కడ. ఇది యావరేజ్ ఫిలిం. సో దీన్ని చూసి మరి ఇది అంటే సరే సముద్రాన్ని అడగండి అంటే నేను చెప్పానండి దానికన్నా ఇది పెద్ద హిట్ సినిమా ఇది, నేను మంచి చేంజెస్ చేస్తాను, పైగా నేను ఫస్ట్ టైం చేస్తే మదర్ సెంట్ సినిమానే చేస్తాను, వేరే చేయనని నేను ఆర్బి చౌదరి గారికి చెప్పాను. సో సరే నువ్వేం కరెక్షన్ చేసుకుని నువ్వు తిప్పలు నువ్వు పడి ఈ సినిమా చేసుకో అన్నారు చౌదరి గారు. అంటే అప్పుడు సింహరాశి నేను చేసి మంచి మంచి కరెక్షన్ చేసి చేయటం జరిగింది అనమాట. అంటే కథ అనుకున్నప్పుడు రాజశేఖర్ గారిని అనుకున్నారు సార్? రాజశేఖర్ అంటే లేదండి, ఫస్ట్ వాళ్ళని అనుకోవాలి. జనరల్గా వేరే అనుకున్న బాలకృష్ణ గారిని అడిగినప్పుడు ఆ సినిమా గురించి ఇట్లా అడిగా. తర్వాత ఫైనల్ రాజశేఖర్ గారిని అనుకున్నప్పుడు రాజశేఖర్ గారు కూడా వేరే ఉండి వేరే డైరెక్టర్లు డిస్కస్ చేశారు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారికి నేను చెప్పుండటం వల్ల రాజశేఖర్ గారు కూడా సముద్రానే ఫిక్స్ అయ్యింది అన్నాడు రాజశేఖర్ గారు. అట్లా మా ఇద్దరు కాంబినేషన్ అక్కడ సెట్ అయింది అనమాట. అట్లా సింహరాశి స్టార్ట్ అయింది. కానీ చాలా మంచి మంచి చేంజెస్ చాలా అద్భుతంగా చేసు రావటం. పైగా ఫస్ట్ నేను అమ్మ సినిమానే తీయాలి, అమ్మ విలువ తెలియజేయాలనే సినిమా సింహరాశి. అంటే మీరు ఫస్ట్ సినిమా సార్ అంత భారీ బడ్జెట్తో అంటే ఏ నమ్మకంతో మీరు దిగారు? మిమ్మల్ని నమ్మి ఇటు హీరో కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, అందరు ఓవరాల్గా కూడా మిమ్మల్ని నమ్మి ఆ సినిమా కోసం కష్టపడ్డారు. మీకు ఏ నమ్మకం ఉంది సార్? అంటే ఆర్బి చౌదరి గారు అండి గ్రేట్ ప్రొడ్యూసర్. మనకు ఒక రామానాయుడు గారు లాంటి ఒక మంచి ప్రొడ్యూసర్ అండి. దారిని పోయేవాళ్ళు కూడా ఒక మంచి తపనున్నోళ్ళు కథ చెప్తానంటే కూర్చొని వింటాడు, విని ఆయన నిర్ణయమే తీసుకుంటాడు, పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు ఆయన. అంత మంచి ప్రొడ్యూసర్ అనమాట. అందుకే ఆ బ్యానర్లో ఎంతోమంది నాలాంటి కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ అయ్యి చాలామంది సక్సెస్ అయ్యారండి ఆ బ్యానర్లో. సో అట్లాంటి వ్యక్తి మనిషిని చూసి అతను చెప్పే విధానం, అతను కష్టపడే విధానాన్ని అబ్జర్వ్ చేసి ఇతను చేస్తాడు అనే ఒకే ఒక నమ్మకంతో ఆర్బి చౌదరి గారు ఛాన్స్ ఇస్తారండి. ఆ బ్యానర్లో దగ్గర సురేష్ ప్రొడక్షన్ తర్వాత అంతకంటే ఎక్కువ కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ అయిన బ్యానరు సూపర్ గుడ్ ఫిలిమ్స్. అట్లాగా చౌదరి గారి దగ్గర నేను 3 years తిరిగాను, నాకు అవకాశం ఇవ్వండి అని. ఆయన చూసి నా క్యారెక్టర్ నచ్చి సముద్రాకి ఇవ్వాలి మనం మంచోడు, పైగా టాలెంట్ ఉన్న అబ్బాయి అని చెప్పేసి చౌదరి గారు నాకు ఆ నమ్మకం తెచ్చాడు. ఇక హీరో కూడా చెప్పేసరికి ఫిక్స్ అన్నారు. అంటే ఫస్ట్ మూవీ సింహరాశి అప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 22. చాలా చిన్న ఏజ్. 22. నిజంగా అప్పట్లో డైరెక్షన్ అంటే ఏంటి, అసలు మూవీని ఎలా డైరెక్ట్ చేయాలి ఏంటి ఆ స్టెప్స్ అన్ని కూడా అంత అవగాహన ఉండే ఏజ్. 22 కాదు, 27, 28. ఓకే. 22లో అసలు మీరు నేను ఎంట్రీ ఆల్మోస్ట్ 19, 20 ఆ ప్రాంతంలో వచ్చాను. ఆ టైం అయిపోయిన తర్వాత వచ్చేసారు. ఒక 1 year ఐటీకి వచ్చాను. సరే, అయితే ఈ మూవీ తర్వాత నిజంగా మీరు ముందుగానే అనుకున్నారు ఇది మంచి హిట్ కొడుతుంది అని అనుకున్న రిజల్ట్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత మీరు అప్పటి వరకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అందరినీ అడిగారు. ఈ మూవీ తర్వాత ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి సముద్రతో మేము మూవీ చేయాలి, ఒక కథ రాయండి అని చెప్పి ఎవరైనా అడిగిన వాళ్ళు ఉన్నారు? బాలయ్య బాబే చెప్పారు. బాలకృష్ణ గారే ఇది చేసే ముందే నాకు ప్రామిస్ చేశాడు, సముద్ర సింహరాశి నువ్వు వేరే హీరోతో చేసేయి, నేను పిలిచి నీకు చెప్తానమ్మా అని చెప్పేసి బాలయ్య బాబు బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్ని వి వినాయక్ స్టోరీ రైటర్గా చెన్నకేశవరెడ్డి కథ చెప్పించారు బాలయ్య బాబు. ఫస్టే బాలయ్య బాబు మాట ఇచ్చారు, బాలయ్య బాబు గారు చెప్పారు. తర్వాత చిరంజీవి గారికి నేను హిట్లర్ సినిమా వర్క్ చేస్తూ
చిరంజీవి గారు ఫస్ట్ ఆయన బ్లెస్ చేశాడు, నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు సముద్ర అని చెప్పేసి ఆయన బ్లెస్ చేసి, ఆయన కూడా నేను అప్పుడు నా దగ్గర కథ వినడం జరిగింది. చిరంజీవి గారు ఓకే. గొప్ప కథ చెప్పావు, కొంచెం ఆగు మనం చేద్దామని చెప్పి అప్పుడు చిరంజీవి గారు. ఇట్లా నేను ఎవరి దగ్గర వర్క్ చేస్తే వాళ్ళందరూ బ్లెస్సింగ్స్. ఆర్ నారాయణమూర్తి గారు కూడా, ఏ తమ్ముడు నువ్వు కోడి రామకృష్ణ అవుతావా, నువ్వు ఇంకో కోడి చూస్తున్నట్టుంది నన్ను అట్లా అని చెప్పేసి ఆర్ నారాయణమూర్తి గారు కూడా నువ్వు కోడి రామకృష్ణ అవుతావు అని చెప్పేసి ఆశీర్వదించారు ఆయన కూడా. ఇట్లా ప్రతి హీరోలు నన్ను ఆశీర్వదించారని అప్పుడే చెప్పారు. ఆ తర్వాత నేను నరసింహనాయుడికి వర్క్ చేసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఇమిడియట్ సెకండ్ సినిమా ఆయన చేయాలి, నాది ఇది రిలీజ్ అవ్వకముందే, ఓకే, సింహరాజు రిలీజ్ అవ్వకముందే అట్లా చేసుకొచ్చేసి 20 yearsగా ఇంతవరకు నేను వెనక్కి తిరిగి చూసుకోవాలి. నాకు వర్క్ లేదు, సినిమా లేదు అనేది వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఇంకా నా ఫ్రెండ్స్ కొంతమందికి నాకు వచ్చిన సినిమాలే, నేను బిజీగా ఉన్నా కదా ఈ సినిమా తనతో చేయండి అని ప్రొడ్యూసర్ని అండ్ హీరోని కథని